2024 ఎలక్షన్లో ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? నిరుపేద పేదలకి పథకాలు అందుతున్నాయి, వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఉన్నారు. లోయర్ మిడిల్ క్లాస్లో చదువుకునే వాళ్ళు చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నా అభిప్రాయం. మరి రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని చెప్పి చాలా ఇవి వస్తున్నాయి, మరి దానికి ఏమంటారు? అభివృద్ధి ఏం జరగట్లేదండి. రోడ్లు కానీ పరిశ్రమలు కానీ. ఏ గవర్నమెంట్ వచ్చినా ఉన్న దాన్ని బట్టే చేస్తారండి, అంతే. అయితే మీ ఫైనల్గా ఎవరు కావాలని కోరుకుంటున్నారు? ఎవరు కావాలని కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు దాంట్లో కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు దాంట్లో ఒక విధంగా డెవలప్ అయితే జగన్మోహన్ దాంట్లో ఒక రకంగా డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరుకుంటున్నారు? అభివృద్ధి జరిగిద్దని. అభివృద్ధి జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు? సీట్లనే తెలియదు కానీ గెలుస్తాడు అనుకుంటున్నాను. టీడీపీ జనసేన పొత్తుపై మీ అభిప్రాయం? మనకు అంత జనరల్ నాలెడ్జ్ లేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి చేశారా? బాగానే ఉంది. బాగానే ఉంది. ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ వైసీపీ? మనకంత తెలియదు. జరగబోయే ఎన్నికల్లో జనాలు నిర్ణయిస్తారండి. మన మీ అభిప్రాయం ప్రకారం మేమైతే జగన్ రావాలనుకుంటున్నాం. జగన్ ఎందుకు రావాలని కోరుకుంటున్నారన్న? చేసే పనులు బాగుంటున్నాయి కానీ కొన్ని, అందుకని పిల్లలకి చదువు విషయంలో జగన్ బాగా చేస్తారు. సంక్షేమ పథకాల వల్ల మీకు లబ్ధి చేకూరిందా? పథకాలు మనకేం రాలేదు కానీ స్టూడెంట్కి బాగా ఉపయోగపడతాడని. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కానీ పరిశ్రమల పరిస్థితి కానీ చిరాగ్గా ఉన్నాయండి. మరి రోడ్లు అవి కూడా పట్టించుకుంటే ఇక జగన్కి తిరుగు. జగన్ పరిపాలన మీకు ఏ విధంగా? చదువు రైతుల గురించి, ఇక ముసలి గురించి, వాళ్ళ గురించి పెన్షన్ ఇస్తాం వల్ల వాటిలో అవన్నీ బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా పెన్షన్లు ఇచ్చింది కదా? ఇచ్చినా ఎంతకు ఇవ్వలేదు కానీ ఇప్పుడు 3,000 వాళ్ళకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు. ఇవన్నీ పథకాలు ఉన్నాయి కానీ అనుకున్నాయని నెరవేర్చాడు. రోడ్లు నిత్యావసరాల ధరలు అన్నీ పెరిగినాయి కదా, దానికి ఏమంటారు? పెరిగినాయి అంటే ఆలోచన ఇది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెరిగింది కానీ ఇది వరకు చంద్రబాబు నాయుడు కూడా అలాంటప్పుడు కూడా పెరిగినాయి కదా. పేదలకు ఏం చేయలేదు కానీ ఇలాంటివి ఏం చేయలేదు కానీ చంద్రబాబు. ఎలక్షన్లో జరిగే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు? జగన్. జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆయన పరిపాలన బాగుంటుంది. పరిపాలన అంటే ఏ విధంగా నచ్చిందన్న? అన్ని విధాలుగా అమ్మఒడి కానీ, ఇప్పుడు ఇచ్చే పెన్షన్లు కానీ, ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు ఆ పద్ధతి కానీ. చంద్రబాబు పరిపాలనలో పెన్షన్ అంటే లైన్లు కట్టేవారు, క్యూ కట్టి నెల 1వ తారీఖున క్యూ కట్టి చాలా ఇబ్బందులు పెట్టి లంచాలు తీసుకొని మరీ పెన్షన్లకి ఇబ్బంది పెట్టి ఇచ్చేవారు. ఇప్పుడు ఇలా కాదు, సిస్టమ్ మారిపోయింది. 1వ తారీఖున తెల్లారిన ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారంటే చాలా బాగుంది. అది రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కానీ పరిశ్రమల పరిస్థితి బాగాలేదన్నారు. అన్ని విధాలుగా జగన్ పరిపాలన చాలా బాగుంది. చూడాలనుకున్నారు? నేనైతే జగనేనండి. జగన్ ఎందుకు కోరుకున్నారు? మాకు అన్నీ చేశారు కాబట్టి. స్థలం కూడా వచ్చింది. స్థలం కూడా వచ్చిందా? జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఏమో చెప్పలేము, దేవుడి దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి చేశారు. తరపునైతే మొత్తం వాళ్ళకే వస్తాయి, ఆయనకే వస్తాయి. ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మీకు డెవలప్ చేశారు ఇక్కడ? బాగానే చేశారు. సంక్షేమ పథకాలన్నీ మీకు పూర్తి స్థాయిలో అందినాయి? అందుని ఈసారి గెలుస్తారు ఇక్కడ? వస్తారని అనుకుంటున్నాం ఖచ్చితంగా. ఈసారి సీఎం కావాలని కోరుకుంటున్నారు? నేనైతే టీడీపీ అవ్వాలనుకుంటున్నాను. టీడీపీ ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? అంటే జగన్ గారు ఒక ఛాన్స్ అని అడిగారన్న, కానీ పెద్ద ఏలూరులో అయితే ఏమీ లేదన్న. సో ఈసారి చంటి గారు వస్తే బాగుంటుందని చూస్తున్నాను. ఇక్కడ మీకు స్థానిక ఎమ్మెల్యేగా చంటి గారు కలవాలి. గత ఎమ్మెల్యే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి చేశారు? పెద్ద ఏమి అనిపించలేదన్న. బుజ్జి గారు ఉన్నప్పుడు అయితే బాగుండేది ఏలూరు. ఆయన చనిపోయారు, తర్వాత ఇంకా టీడీపీలో ఎవరు బలమైన నాయకులు లేరన్న. ఇప్పుడేమో చంటి గారు నిలబడ్డారు, మరి చూడాలి మరి ఏం జరుగుతుంది. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? 175, 120 అలాగ వస్తాయి అనుకుంటున్నాను. ఎవరికి వేస్తారండి? నేనైతే జగన్కే వేస్తా. జగన్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఆయన బాగానే ఇస్తున్నాడు కనుక. మీకు సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో అందుతున్నాయి? అన్నీ వస్తున్నాయి. మాకు పిల్లల అమ్మఒడి వస్తుంది, మాకు వాళ్ళకి పెన్షన్ వస్తుంది, నాకు పెన్షన్ వస్తుంది, నాకు 18,000 వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. చంద్రబాబు ఉండేటప్పుడు లైన్లో నిలబడి ఇచ్చేవాళ్ళు అబ్దంగమనేవాడు. అది మ్యాటర్. ఫైనల్గా మీ ఓటు ఎవరికి వేస్తారు? నేనైతే జగన్కే వేస్తాను. మా కోడలు కూడా జగన్కే వేస్తుంది, మా చెల్లెలు కూడా జగన్కే వేస్తుంది. మేము మొత్తం జగన్కే వేస్తాం, ఇంకా ఓడికే వేయం. ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబుని. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఆయన పరిపాలన బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175 సీట్లకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అన్నీ వస్తాయని అనుకుంటున్నాం. ఇక్కడ ఎమ్మెల్యేగా టీడీపీ తరపున ఎవరున్నారు? నాకు తెలియదు. ఎవరు గెలుస్తారని? టీడీపీయా వైసీపీయా? టీడీపీయే. టీడీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం? ఫైనల్గా మీరు ఓటు ఎవరికి వేస్తారు చెప్పండి? చంద్రబాబుకే వేస్తాం.
చంద్రబాబు గారు వస్తేనే అభివృద్ధి బాగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు మీరు? నేనైతే జగన్ గారికి ఓటేస్తాను. సీఎంగా జగన్ గారిని చూడాలనుకుంటున్నారు. సీఎం గారు ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఎందుకంటే ఏం లేదన్న, మా ఫ్యామిలీలోనే అంతకుముందు టీడీపీకి మా బెదర్ కానీ ఎవరైనా మా టీడీపీకే ఓటేశారు. ఓటేసినా కూడా ఫస్ట్ నుంచి మా బెదర్ కానీ మా ఫాదర్ కానీ టీడీపీయే. అయినా కూడా మేము వైసీపీ అని మాకు వచ్చిన ఇల్లు కూడా తీసేస్తాం అలా జరిగింది. కానీ జగన్ గారు గవర్నమెంట్లో మేము అడగకుండా మా బెదర్కి కానీ ఇల్లు ఆ వాలంటీర్ వచ్చి ఇల్లు ఇచ్చారు. దానికని ఇంకా అది ఒకటే కాకుండా ఇంకా అందరికీ అమ్మఒడి కానీ మా బెదర్ ఇద్దరు పిల్లలకి ఒకరికి అమ్మఒడి పడుతుంది. అలాగా రేషన్ కానీ ఏదైనా అంతా బాగా జరుగుతుంది. దానివల్ల లబ్ధి చేకూరుతుందా మీకు? లబ్ధి జరుగుతుంది, అంతా బాగుందని. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏం లేదంటున్నారు. కూడా బాగా జరిగింది అన్న, అభివృద్ధి లేదని. రాష్ట్రంలో రోడ్లు కానీ పరిశ్రమలు రాలేదు. రోడ్లు అంటే ఇప్పుడు కరోనా 2 సంవత్సరాలు కరోనా వచ్చిందన్న. ఇప్పుడు ఈ ఎవరైనా వ్యాపారాలు కూడా ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాలు కూడా అభివృద్ధి ఇప్పుడు ఎవరికాళ్ళు కొత్తగా వ్యాపారం పెట్టుకున్న అభివృద్ధి చెందుద్దనే పెట్టుకుంటారు. కరోనా వస్తాం వల్ల వ్యాపారాలు కూడా కొద్దిగా డౌన్ అయిన పరిస్థితి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో అభివృద్ధి అనేది కొద్దిగా ఆగింది, ఆగకుండా లేదు. కానీ చాలా వరకు స్కూళ్ళు కానీ కంపెనీలు కానీ చాలా హాస్పిటల్ డెవలప్మెంట్లు కానీ అన్నీ బాగా జరిగినాయి. అన్నీ డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు కదమ్మా. నాకు తెలిసి అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదు. ఐటీ పరంగా చూసుకుంటే ఏం లేదన్న. ఐటీ అంటే ఆయన ఎక్కిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చిందన్న. చేసిన 2 సంవత్సరాల్లో ఐటీలు ఎలా వచ్చేస్తాయన్న, అది మనం అర్థం చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళు వీళ్ళందరికైతే అందరికీ అర్థం అవుద్ది అనుకుంటున్నాను. ఈసారి సీఎంగా ఎవరవుతారు? ఈసారి కన్ఫామ్గా 100% మాత్రం వైసీపీ జగనే అవుతారు. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పండి. వైసీపీకి ఎలా లేదన్నా 130 పైనే వస్తాయన్న, 130 పైన వస్తాయి. థ్యాంక్స్. ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నాం. ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని చూడాలి? ఎందుకంటే ఇప్పుడు దాకా మేము అయిపోయాము. ఇంకా ఆయన వస్తే కొద్దిగా ఏదో కంపెనీలో అవి తీసుకొచ్చి కొద్దిగా అభివృద్ధి చేసి జనాలకు అది రొటేషన్ అవుద్దేమో, అప్పుల బాధలని తప్పుకుంటామేమో అంతే. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అభిప్రాయం? మేమా ఏం చెప్తాం, 150 దాకా వస్తాయని ఆలోచిస్తున్నాం. అంతకు మించేది మేము ఏం చెప్పలేము. జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉందంటే ఏముంది, ఏ విధంగా అంటే ఇంకేముందన్నా, ఏమీ లేకుండా పోయింది. ఆ 4 సంవత్సరాలు పెట్టి చూస్తున్నాంగా. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి ఏం జరగలేదు. అది ఏది మా కంటికి ఏం కనబడలేదన్న. ఏం కనబడితే చెప్తాం. ఇప్పుడు ఎలక్షన్ ముందు అన్ని కనబడుతుంది కొద్ది కొద్దిగా ఏదో. ఫైనల్గా మీరు సీఎంగా ఎవరిని చూడాలి? ఫైనల్గా ఒకటే పసుపు జెండాకే. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలండి? ఎందుకు ఓటేయాలంటే ఆయన వస్తేనే బాగుంటుందని ఉంది. జగన్ గారి పరిపాలన మీకు ఎలా ఉంది? ఆయన పరిపాలన నచ్చలేదా?